हाय बंद करो सेव ट्रीज लेना बंद करो सेव ट्रीज सेव ट्रीज सेव वाटर सेव वाटर सेव वाटर वाटर बंद करो వర్షాలు రావట్లేదు తెలుసా నో రెయిన్స్ గ్రీన్ వేసవి కాలం కదా నో టైం కి రావట్లేదు ఇవాళ పందికి ఒక దిగి వచ్చేదాకా ఆపో కాపాడాలి కాపాడాలి బచావ్ 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 1 మినిట్ ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడికి ప్లకార్డ్ పైకి పట్టుకో బంద్ కరో చెయ్ అలాగే చెయ్ కీప్ డూయింగ్ ఇట్ బంద్ కరో కమ్ ఆన్ మోర్ లౌడర్ గ్రీన్ ప్లానెట్ మిస్టర్ కరణ్ బయట ఏదో ప్రొటెస్ట్ చేస్తారు కదా మరి డిమాండ్స్ అంటే కనుక్కొని కొంచెం పంపించేయచ్చుగా అన్వాంటెడ్ న్యూసెన్స్ అంతా అదేదో గవర్నమెంట్ ప్రపోజల్ చూసుకోమని చెప్పారు కదా నేను భగవంత్ పర్సనల్గా మాట్లాడుతున్నా నేను పర్సనల్గా మాట్లాడతా సరేనా ఓకే గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ సేవ్ ప్లానెట్ సేవ్ ట్రీస్ లంచ్ టైం అయింది అందరూ ఇంటికి వెళ్ళండి చల్ ఏంటి రౌడీని పంపిస్తాడా వాడు చూస్తే బాడీలో చుక్క రక్తం లేనట్టున్నావు ఏంటి సౌండ్ చేస్తున్నావు ఏంటి కొడతావా అందరు తన్నులు తింటారా నడవండి కలిచి నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క చెట్టు నీ మీద పగ తీర్చుకుంటుంది చెట్లు పగ తీర్చుకోవడం అంటే బాబు నిన్ను కర్రలు తీసుకురండి బంద్ కరో ఎవరు భయపడొద్దు ఏంటి కొడతావా ఏంటి ఆగావ్ కమ్ ఆన్ భయపడుతున్నావా రా కమ్ ఆన్ కొట్టు కమ్ ఆన్ రేయ్ భయపడ్డాడు బంద్ కరో సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ बचाओ बचाओ एक मिनट बचाओ स्टॉप सब लोग रुके स्टॉप హాయ్ సార్ సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు చెప్పాను కదా సార్ పంపించారు రేపు ఉదయం వీళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తాను పర్లేదు అక్కడ చెప్పండి सुनिए साहब ने बोला कल सुबह आपसे बात करके प्रॉब्लम सॉल्व करेंगे ఇక్కడే దిగు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు హిమ్ పర్లేదు అయినా నీకు కరణ్ తెలుసా నా గ్యాంగ్ మేట్ నో బ్యాచ్మేట్ ఓ సారీ నీ బ్యాచ్మేట్ అని తెలియక దుండపోతను తిట్టేశాను పర్లేదు పంది కుక్కని కూడా తిట్టాను ఆడు పంది కుక్కలోనే ఉంటాడుగా పర్లేదు సంధ్య నీకు విషయం చెప్పనా ఏంటి నవ్వడం ఆపేసావే నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని చెప్దాం అనుకున్నాను పానీపూరి యా నువ్వేం చేస్తుంటావు 1 minute పవర్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏ జోన్ పబ్లిక్ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ మేము ఫిల్ చేస్తుంటాం ఓ బ్రోకరేజ్ మీడియేషన్ వర్క్స్ బెటర్ ఇందాకేదో చెప్తానన్నా నేనా అన్నావు కదా అన్నానా అన్నావు 1 minute 1 minute ఎక్కడికి అదే వెళ్ళి చెప్తానుగా జస్ట్ వెళ్ళి చెప్పు ఏం చేస్తున్నారు నువ్వు ఎక్స్క్యూజ్ మీ ఏంటండి నేను మీతో మాట్లాడలేదు స్వామి మీరు కంటిన్యూ చేయండి ఓకే ఎరా ఏ పనికైనా ఇంత టైం అని ఫిక్స్ చేసి ఆ టైంలో ఫినిష్ చేస్తావు కదా దీనికి కూడా అలా టైం ఫిక్స్ చేసి ఫినిష్ చేయి దీనికి కూడా ఇంత టైం అని ఎలా ఫిక్స్ చేస్తారు సార్ నేను మీతో మాట్లాడలేదు స్వామి మీరు కంటిన్యూ చేయండి అయిపోయింది సార్ దొబ్బేయండి అది హ్యాండ్ వాష్ అవసరం లేదు దొబ్బేయండి జయ్ నీకు సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే అదే ఎలా చెప్పాలా అని నోటితో చెప్పరా యాదవా ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు
ఒకవేళ చెప్పలేకపోతే నాకు చాలా పని ఉంది, నేను ఇలా తిరగడం కుదరదని చెప్పి. అంతేగాని నువ్వు గాడ్ ఇట్. గుడ్. హే, ఏంటి ఇంత లేట్? సంధ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కమ్ ఆన్, ఐ షో యు. యాక్చువల్లీ యా చెప్పేది. ఎలా 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 నాలో కళ చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదిలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. ఎలా 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 నాలో కళ చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా. భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలని, నూరెళ్ళ పయనాలు చేయాలని, ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా. ఎలా 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 నాలో కళ చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదిలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. I wanna hold you, I wanna hold you in my heart, I wanna hold you, I wanna hold you in my heart. ఏమన్నా అన్నావా? లేదే, ఏదో అన్నట్టు అనిపించింది. వినిపించిందా? అన్నావా? లేదు, అసలు లేదు. ఎలా అనిపిస్తే?
అశోక్ అన్నయ్య హాయ్ అమ్మా. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. చటర్జీ అంకుల్ ఇంట్లో కీ తీసుకోలేకపోయావా? ఏం పర్వాలేదు, నువ్వు వచ్చేస్తావు కదా అని. పర్లే ఇటువు. అరే ఇంకా ఏంటి కబుర్లు? ఏముందమ్మా, ఆ సాంబశివుడి కేసు మళ్ళీ వాయిదాకి వచ్చింది. గవర్నమెంట్లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారంట. సర్లే కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చటర్జీ గారు బాగానే చూసుకుంటున్నారా? నేను బాగానే ఉన్నాను అన్నయ్య. ఎప్పుడెప్పుడు బామ్మని చూద్దామని ఉంది. ఊరెప్పుడు వచ్చేద్దామా? అందుకనిలే అమ్మా, దానికి కంగారే ఉంది. కానీ ఇదిగో బామ్మ నీ కోసం పచ్చడి ఇచ్చింది. చోటు కొంచెం బట్టలు సర్దేసి రెడీ చేయమ్మా, బయటికి పోవాలా. ఓకే. ఇవన్నీ నువ్వే కొన్నావా? మన బట్టలు పక్కన కనమాట అసహ్యంగా ఉంటది కదరా. కరెక్టే. నీకోసమే కొన్నావా? నాకే కొన్నాను. ఓహో, ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు ఈ డ్రెస్సులు? సంవత్సరం నుంచి అవే వేసుకున్నాను రా, నీకు తెలీదా? సంవత్సరం నుంచా? నేను ఎప్పుడు చూడలేదు ఈ డ్రెస్సులు. ట్యాక్స్ తీసి పెట్టిపే, బయటికి పోవాలి. నువ్వు చాలా మారితే చేయాలి. నేను చెప్పిన పని చూడు. సరే. చూడు ఏంటి బేబీ, ట్యాగ్ లైన్ తీసేమన్నావు కదా, తీసేసి రెడీగా వచ్చా. మగాడు ఎవడని వేసుకున్న బట్టలేరా ఇవి? వచ్చి వేసుకుంటామని చెప్పావు కదా, అందుకే రెడీగా వచ్చాను. ఇవి నావి కాదురా బేవకు. మరి ఎవరివి? ఇందాక షాపింగ్ మాల్లో అంటే తను ఫ్రెండ్. సరదాగా షాపింగ్కి వెళ్దామంటే సరదాగా షాపింగ్కి వెళ్దామంటే రిపీట్ చేయకు. తను జానకి కూడా తెలుసు. తను జాన్వికి తెలుసా? ఆ జాహ్నవి చాందిని క్లోజ్ ఫ్రెండ్స్. సో నువ్వు మాట్లాడేది చాందిని గురించి? మరి నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? చోటు, మనిషిన్నోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. కానీ మరి నువ్వు చాందిని చాందిని అన్నావు కదా, నువ్వు దాన్ని ఫిక్స్ అయిపోవా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ నా పని అయిపోయింది కదా, ఇలాంటిదే ఇంకో నర్సరీ వెతుక్కోవాలి. కానీ ఇలాంటి నర్సరీ ఇంకోటి కలకత్తాలో లేదు, నువ్వే చెప్పావు కదా. ఏంటి మర్చిపోయావా? బాగా ఎవడే, ఎందుకు లేదు? ఆ రాజ్బిహార్ రోడ్ ఉందా, ఆ లెఫ్ట్ లోకి వెళ్తే సేమ్ ఇట్టాడితో ఒకటి ఉంది. ఏంటన్నా నన్ను మర్చిపోయినట్టున్నావు. ఇది రాజ్బిహార్ రోడే, ఆ లెఫ్ట్ లోకి వెళ్ళావనుకో సేమ్ ఇట్టాడితో ఉంటుంది కదా. అవునా? కానీ ఇలాంటిది ఇంకోటి లేదు కదా, అన్ని రిపీట్ చేస్తావు, ఇది కూడా రిపీట్ చేయొచ్చు కదా. లేదు, తీసేశారు. దాంట్లో పనిచేసే అమ్మాయికి రాసి ఇచ్చాడు, అమ్మాయి క్లబ్ పెట్టుకుని డాన్స్ ఆడుతుంది కదా. బయట చిన్న కొమ్మ ఒకటి ఉంగిపోయింది, కొంచెం రిపీట్ చేయ. బయట లెఫ్ట్ లో కొమ్మ ఉంది కదా, అలాగే. చెప్పాను కదా ఇలా నర్సరీ ఇంకోటి లేదని. లేకపోతే మా ఊరు వెళ్తాను. మరి నేను చూడాలంటే ఇంక మీ ఊరికి రావాలి కదా. ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు? కాఫీ? యా, కాఫీ. సో నేను ఒకటి అడగచ్చా? అడుగు. ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం అలా అడిగా? జనరలీ హ్యాండ్సమ్ గా ఉంటావు, స్టైల్, నర్సరీ, కార్, ఓకే లుక్స్. ఓకే లుక్స్? ఐ మీన్ నువ్వు ఎవరికి నచ్చకపోవడానికి రీజన్స్ పెద్దగా ఉండవు. కానీ నాకొకటి అర్థం కాలేదు, ఎందుకెప్పుడు వాచ్ చూస్తుంటావు? ఆ కాళ్ళు ఒక్క చోట నిలబడవు కదా, అరికాళ్ళలో స్ప్రింగ్స్ ఉన్నట్టు. ఆ చేతులైతే జేబులోంచి బయటికి రావు. ఎందుకలా? వై? తిడుతుందో పోడుతుందో తెలియట్లా. 1 minute. అదేంటి అలా అడిగేసింది? ఏంటి సార్? మీతో కాదు, నాతో నేను మాట్లాడుకున్నాను. సోలోగా మీరు కానీ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదేంటి అలా అడిగేసింది? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని తనకి నువ్వేం చెప్పచ్చు కదా. అంటే నువ్వు నచ్చకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవని తనే కదా చెప్తా. అంటే నువ్వు నచ్చినట్ట నచ్చినట్ట. ముందు ఇలా క్లారిటీ తెచ్చుకో. ఆ క్లారిటీ 100% కావాలి మనకి. ముందు నువ్వు స్టడీగానే ఉన్నాడు. ఆ జేబులో చేతులు తీసే. ఇప్పుడు నువ్వు వెళ్ళి సంజయ్కి చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పే.
నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లోపల ఇదే ఆలోచించావా? అరే నాకు గర్ల్ ఫ్రెండ్స్ని కలిసే టైం ఎక్కడ ఉంటుంది? నేను బిజీగా ఉంటాను కదా. నువ్వు ఉంటే నర్సరీలో ఉంటావు, లేకపోతే నాతో ఉంటావు. ఇంకా బిజీగా ఎప్పుడు ఉంటావు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. హాయ్. హాయ్. సంధ్య. హాయ్. హాయ్. తను పేరు మర్చిపోయింది. బ్లాంక్. జాన్ గుర్తొచ్చింది. నువ్వేంటి ఇక్కడ? మీ ఇద్దరు అలా నడుస్తూ కాఫీ బాగుంటుందని లోపలికి వెళ్ళా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇలా వెళ్తూ కాఫీ తాగుదామని. ఓ నైస్, గుడ్. హ్యావ్ కాఫీ. మనం మాట్లాడాలి. షూర్ ఖచ్చితంగా మాట్లాడదాం. యా, మనం మాట్లాడాలి. యా, షూర్. See you. Bye. See you. Batchmate? Right. Check, please. నాకొకటి చెప్పు. నేను ఇలా క్లబ్లో డాన్సులు చేస్తాననే కదా నన్ను పెళ్లి చేసుకోను అంటున్నా? నా ఉద్దేశం అది కాదు.